నెల్లూరుకు చెందిన హిజ్రా హసీనా వలన తమకు ప్రాణహాని ఉందని నంద్యాల పట్టణానికి చెందిన హిజ్రాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. నంద్యాల పట్టణానికి చెందిన 80 హిజ్రాలు హిందూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. నెల్లూరుకు చెందిన హిజ్రా హసీనా వలన తమకు ప్రాణహాని ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దసరా పండుగ సందర్భంగా 37 లక్షలు డబ్బులు ఇవ్వగా ఇంకా డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. హసీనా పలుమార్లు తమపై దాడి చేయటం జరిగిందని, చంపుతామని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. హసీనా నుంచి తమను కాపాడాలని డిమాండ్ చేశారు. తమకు హామీ ఇవ్వకుంటే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు హిజ్రాలు పాల్గొన్నారు. మేము నందికొట్కూరులో ఉంటున్నాము. ఆసిని అనే వ్యక్తికి సంపాదించి ఇచ్చి మేము చాలా ఇదైపోయినాము. మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు మేము అంత డబ్బు, వానికి పెట్టాము మేము డబ్బు. అంత డబ్బు ఎందుకు పెట్టాలి? మేము ఒక భిక్షవాడు బతుకుతాడు భూమి మీద, ఒక కుంటోడు బతుకుతాడు, ఒక గుడ్డోడు బతుకుతాడు. మేము ఒక ట్రాజెండర్స్ అయినా మేము బతకడానికి వీల్లేదా? వాడు చేతికి బంగారు గాజులు, వడ్డానాలు, జడకుచ్చుళ్ళు ఇండి పెట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? వానికి ఇన్కమ్ ట్యాక్స్ పంపించండి, మీరు జప్తా చేయండి వానికి. మేము ఇయ్యకుంటే వానికి కమిషన్ ఇయ్యకుంటే మాకు ఇండ్ల వెనికి గొజ్జ వాళ్ళని పంపించి మాలాంటి వాళ్ళనే మా ఇండ్లు దుంశాలు చేస్తున్నాడు. ఎంతమందో ఇంట్లో నాశనం అయిపోయిండ్రు. ఇదిగో మా గురుబాయి కర్నూలులో ఇంటి మీద పోయి సీసీ కెమెరాలు ఇండ్లు కొట్టేసి రక్తాలు వచ్చేటట్టు మేము ఇంత వయసు వచ్చింది, మాకు 46 సంవత్సరాలు ఉన్నాయి. మేము ఇప్పుడు కూడా ఇవాళ సంపాదించంటే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి? మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు, ఎవరికి పెట్టుకోలేదు. ఏమన్నా అంటే ఒక 20 మందిని పంపిస్తాడు. మేము ఎక్కడ భిక్షాటన చేస్తుంటే అక్కడ పంపించేస్తాడు. పొడిమేలు తీసుకొని బెదిరిస్తాడు. మాకైతే చాలా రోజుల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నెల్లూరు నుంచి ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి, కడప నుంచి ఫోన్లు వస్తున్నాయి, ప్రొద్దుటూరు నుంచి ఫోన్లు వస్తున్నాయి. రాత్రికి మీ ఇళ్ళ కాడికి వస్తాము, మీ ఇల్లు ధ్వంసం చేస్తాము, మిమ్మల్ని చంపేస్తాము, మీరు మా ఊర్లోనే ఉండాలా, మా పేర్లలోనే ఉండాలని రాయలసీమ నెల్లూరు నుంచి హాసిని, వాడి పేరు హాసిని, రౌడీజం చేస్తాడు. సుదీప్ కడప నుంచి సంగవి వాడొకడు ఉన్నాడు. వాడు కూడా బెదిరిస్తున్నాడు. కానీ మాకు బెదిరింపులు అవసరం లేదు. వాడు మా ఊరిలో అడుగు పెడితే వానికి ఉంటది. మేము వాళ్ళ జోలికి పోము, మా జోలికి వారు రావద్దు. నంద్యాలలో మేము ప్రాణహానితో ఉన్నాము. పోలీసుల వాళ్ళు మాకు న్యాయం జరగేటట్టు చూస్తే చాలు. మాకు న్యాయం జరగలేదు అనుకో, పోలీస్ స్టేషన్ ముందరనే పురుగుల మందు ఎంట్రీని తెచ్చుకొని, కిరోసిన్ తెచ్చుకొని, పెట్రోల్ పోసుకొని మేము కాల్చుకొని చచ్చిపోతాము. నేను సంవత్సరంన్నర నుంచి మా ఇంటి మీదకి వచ్చి రౌడీజం చేసి మా ఇల్లు పగలగొట్టి మాకు 33 చేసి నైట్ 1:10కి 2000 మంది వచ్చి ఇంటి మీదకి, అందరికీ తెలుసు, సార్ వాళ్ళు కూడా వచ్చినారు. మా మీద మళ్ళీ లేనిపోయిన కేసు పెట్టి మా పాందానికి వచ్చి మళ్ళీ మమ్మల్ని జైలుకు పంపించినారు. జైలు కొట్టినారు సార్ అని నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రతి ఒక్క వాళ్ళకి, అందరికీ చెప్పినాను. అందరికీ కాగితాలు రాసిన, పిటిషన్లు పెట్టినాం, 33 చేసినాం. కానీ ఇట్లా ఆశని అరాజకారాలు అరికట్టండి సార్ అని ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ కూడా ఎవరు సార్ వాళ్ళు చేస్తామంటారు కానీ ఎవరు చేయరు. మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రూఫ్ ఎట్టా మా ఇల్లు పగలు కొట్టినారు. మా ఇంటి మీదకి 2000 మందిని తీసుకొచ్చినాడు పాను 1:10కి, అందరికీ తెలుసు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నంద్యాల.